టమాటాలు ఎక్కువ తెచ్చుకున్నప్పుడు కొన్నైనా ఇలా పాడవుతుంటాయి. పాడవటం అంటే పైన కండ ఆ తోలు అంతా పాడవుతుంది గానీ, విత్తనం మాత్రం మనకు మళ్ళీ ఉపయోగపడుతుంది. నారు పోసుకోటానికి. వీటిని ఈ టమాటాలని చక్రాలు చక్రాలుగా కట్ చేసి, వాటిని మనం నాటుకుంటే ప్రతి విత్తనము చక్కగా మొలుస్తుంది. మనం బయట నారు కొని తెచ్చుకునే దానికంటే ఇలా చేసుకుంటే బావుంటుంది. ఈ పాత మట్టినే బాగా కొల్లగిచ్చేసాను. బాగా గుల్ల గుల్లగా ఉంటే మొక్క బాగా బలంగా పెరుగుతుంది. ఇట్లా కదిలిచ్చిన మట్టి మీద ఈ చక్రాలన్నిటిని పేర్చి పక్క పక్కన ఉండేట్టు ఒకదాని మీద ఒకటి లేకుండా చక్కగా సర్దేసి, దానిపైన ఒక అరంగుళం మందంలో మట్టి కప్పేసాను. మరీ ఎక్కువ మట్టి కప్పినా అది లోపలికి ఉండిపోయి విత్తనం పైకి రాలేక కుళ్ళిపోతుంది. ఇలా పల్చగా నీళ్లు చల్లితే సరిపోతుంది. టమాటాలో తేమ ఉంటుంది కదా! చక్కగా మొలుస్తుంది. ఇది 22వ తారీఖు. నేను నాటింది 12వ తారీఖు. అంటే 10 రోజుల గ్యాప్‌లో చక్కగా మొలిసినియి. ఇయి కూడా 5, 6 రోజులవుతుంది పైకి రావటం మొదలుపెట్టి. ప్రతి మొక్క మన ప్రతి విత్తనం చక్కగా మొలిసింది. అయితే నేను వీటిని బాగా బలంగా ఉన్నాయి మాత్రం ఉంచి మిగతాయన్నీ పీకేస్తాను. ఒక వారం ఆగాక ఇంకా కొంచెం జానెడు మొక్క అయ్యాక బలహీనంగా ఉన్నాయని పీకేసి, బలంగా ఉన్నాయి నాటుకుంటాను.